ఓకే. అండ్ అక్కడ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. ప్లస్ కొంతమంది కెమికల్ ప్రోడక్ట్స్ వాడి ఎండలో బాగా తిరిగి ఒక నల్ల పొరలాగా ఫేస్ పైన వచ్చేస్తుంది. సో ఆ నల్ల పొర పోయేది కూడా ఈ మాయిశ్చరైజింగ్ తోటి తీసేయచ్చు అనమాట. ఈవెన్ రెగ్యులర్గా మన సోప్ కానీ లోషన్ క్రీమ్ ఏది వాడినా సరే స్కిన్ కేర్ దాంతో వాళ్ళకి ఆ నలుపు అనేది తగ్గిపోతుంది, వాళ్ళ ఒరిజినల్ స్కిన్ అనేది బయటపడుతుంది. ఓకే ఓకే మా మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గాయత్రి అండి, ఎల్బీనగర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మన బ్యూటీ టిప్స్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నామండి, అదే మేడం తో అడగమని. అన్ని హోమ్ టిప్స్ వస్తుంది కదా మేడం. అవునండి. సో నా ప్రాబ్లం చెప్తే మేడం ఏమైనా సొల్యూషన్ ఇస్తుందేమో అని. ఓకే అండి, మేడం ఉన్నారు, మేడం తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్, యాక్చువల్లీ సమ్మర్ రాగానే నా ఫేస్ మీద ఇట్లా చిన్న చిన్నగా బబుల్స్ లాగా వస్తాయి. అది వేడిగా మరి ఏంటో తెలియదు కానీ ఫోర్ హెడ్ కి అప్పుడప్పుడు చిక్స్ మీద చిన్ కి అలా వస్తుంటాయి అనమాట. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అసలు ఎందుకు వస్తాయి చెప్తారా నాకు? అంటే ఐస్ యూజ్ చేసినా సరే అది ఒక 5-10 minutes కోసం రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అగైన్ సేమ్ ఉంటుంది. ఆల్రెడీ హీట్ స్టార్ట్ అయింది. మీకు దురద పెడుతుందా అక్కడ? లేదండి, ఇచ్చింగ్ ఏం లేదు, జస్ట్ అది ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి, ఇట్లా చిన్న చిన్నగా బబుల్స్ లాగా వస్తాయి ఫేస్ మీద. ఓకే ఓకే. సో అది స్కిన్ నుంచే మేడం, మళ్ళీ దాంట్లో ఫ్యాట్ ఏం ఉండదు, స్కిన్ నుంచే ఉంటుంది, కంప్లీట్ స్కిన్ ఇట్లా బబుల్ లాగా వస్తుంది, చిన్న చిన్నగా వస్తాయి. మళ్ళీ అవి సమ్మర్ అయిపోగానే వెళ్ళిపోతాయా? ఎస్, సమ్మర్ అయిపోగానే వెళ్ళిపోతాయి. ఓకే. దెన్ మీరు సమ్మర్ లో ఏమైనా స్పెషల్ గా ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా? లేదు మేడం, యాక్చువల్ నేను ఫేస్ కి సన్ స్క్రీన్ తప్ప ఇంకేం వాడా. ఓకే. సో మీరు బెస్ట్ ఈ టైంలో మీరు కీరా ఉంటుంది కదా, అవునండి, కీరా రసము ఇంకా సున్ను పిండి ప్యాక్ లాగా పెట్టండి, ఎందుకంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ స్కిన్ కి. యాక్చువల్లీ నాకు అది కూడా టచ్ కాదు, నాకు పసుపు పడదు ఫేస్ కి. పసుపు పెట్టాల్సిన అవసరం లేదు, బియ్యం పిండి లేకపోతే మన అదేంటి గ్రీన్ గ్రామ్ పెసర్లు. హలో హలో పెసర్లు, బియ్యం పిండి, బేసన్ అలాంటివి ఏదైనా పౌడర్స్ వాడచ్చు, పసుపు కంపల్సరీ అని ఏం లేదు. సో అది కాకుండా